జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఒక పెద్ద రచ్చ నడుస్తుంటే మధ్యలోకి రోజా ఎంట్రీ ఇచ్చింది. అసలు రోజా కానీ ఇతర పార్టీ వాళ్ళకి కానీ ఈ విషయానికి ఏం సంబంధం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే మధ్యనైతే పెద్ద రచ్చ నడుస్తుంది. టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ యువత కార్యకర్తతోటి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే వైరల్ అయిపోయినాయి. ఏకంగా ఎన్టీఆర్ గారిని జుగుత్సాకరంగా బూతులతోటి ఆ యొక్క ఆడియో కాల్లో ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా అయితే ఆ టాపిక్ ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అయిపోయింది. దీంతో ఆగ్రహించినటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులు ఏకంగా ఈ ఎమ్మెల్యే గారి ఆఫీస్ని ముట్టడించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గారి పైన అభిమానాన్ని చాటుకుంటూ బహిరంగంగా ఈ ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పేంత వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టమని చెప్పేసి ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. అయితే ఎమ్మెల్యే అంటున్నాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఆడియో అనేది ఒక ఫేక్, ఎందుకంటే ఏఐ ద్వారా సృష్టించి నన్ను బదనాం చేయడానికి చేసిన ఈ యొక్క పనిని నేను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళకి. ఆడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి నుంచి నేను నందమూరి వాళ్ళకి పెద్ద అభిమాని, బాలయ్యకు అభిమాని, ఎన్టీఆర్ గారి అభిమాని, వాళ్ళ సినిమాలు తరచూ దగ్గరుండి నేనే విధంగా చూస్తుంటా, నేనే సినిమాలు చూస్తుంటా. అలాంటిది ఎన్టీఆర్ గారిని నేనెందుకు అంటాను, ఎంత ఫేక్ ఆడియో, నా మీద కుట్ర చేస్తురని చెప్పేసి ఆ యొక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎమ్మెల్యే మాటల్ని అభిమానులు అయితే పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. మరొక వైపు పానకంలో పుడకలాగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అదేవిధంగా హేటర్స్ ఎవరైతే ఉంటారో తెలుగుదేశానికి, అదే ఎన్టీఆర్ గారికి ఏ విధంగానైనా చిచ్చు పెట్టాలని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో దూరిపోయారు. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు వార్ 2 సినిమాని ఎట్లా ఆపుతారు, వార్ 2 సినిమాని ఆపే దమ్ముందా అని చెప్పేసి ఎన్టీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి టీడీపీకి అదేవిధంగా ఎన్టీఆర్ గారికి మధ్య చిచ్చు పెట్టే విధంగా, టీడీపీ కార్యకర్తలకి ఎన్టీఆర్ అభిమానుల మధ్య గ్యాప్ను పెంచే విధంగా రోజా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా మాట్లాడి అసలు సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాను ఉద్దేశిస్తూ ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ సినిమా ఆడలేదు, ఆ సినిమా ఎమ్మెల్యేలే టికెట్లు కొని చూపిద్దామన్న ఎవరు చూడలేదని చెప్పేసి మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చింది, అదేవిధంగా టీడీపీని తీసుకొచ్చింది. టీడీపీకి ఎన్టీఆర్ గారి అభిమానులకు మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేస్తూనే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కూటమి మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఇక్కడ స్కెచ్ చేసినట్టుగా ఆమె మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. అసలు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు ఆమె మాటలు చూస్తే ఆమెకు ఈ విషయానికి ఏం సంబంధం అని చెప్పేసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద జిగుత్సాకరమైన బూతులతోటి కామెంట్ చేసినటువంటి ఆ ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ గారి అభిమానులు కోరుకుంటుంటే ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్తాడా లేదా అనేది తర్వాత చూద్దాం. కానీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా ఆ ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న ఇష్యూ తప్ప ఇది ఏ టీడీపీ పార్టీకో, ఆ పవన్ కళ్యాణ్ గారికో, లేదంటే మిగతా నారా లోకేష్కో, చంద్రబాబు నాయుడు గారికో ఏ విధమైన సంబంధం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు తిట్టమని చెప్తారా, లోకేష్ గారు తిట్టమని చెప్తారా? మధ్యలో ఈ యొక్క రోజా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఒక్కసారి ఆలోచించాలి. అది వాళ్ళిద్దరి మధ్య అంతర్గత అంశం. అది ఆయన క్షమాపణ చెప్తాడా, లేదంటే వాళ్ళ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిందంట ఆ ఎమ్మెల్యే మీద, అలా ఎలా మాట్లాడతాడో అని చెప్పేసి. అలా మాట్లాడమని చెప్పి ఎవరు ప్రోత్సహించరు. అలా మాట్లాడిన వాళ్ళకి శిక్షించే విధంగానే పార్టీ కూడా క్రమశిక్షణతో కూడిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తుంటే మధ్యలో పానకంలో పుడకలాగా మిగతా పార్టీ వాళ్ళు, ఎన్టీఆర్ గారిని ద్వేషించే వాళ్ళు, లేదంటే కూటమిని ద్వేషించే వాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించే వాళ్ళు, టీడీపీని ద్వేషించే వాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులందరూ కలిసి ఈ విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ఎన్టీఆర్ గారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిని ఇష్టపడే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ తప్పు చేసిన వాళ్ళని తప్పు అనాలి. ఎవరైతే తప్పు చేసిరని అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఎన్టీఆర్ గారిని తిట్టడం అనేది, ఆ బూతులు అనేది ఖచ్చితంగా నా తరపున కూడా చెప్తున్నా, అది ముమ్మాటికి తప్పే. ఏ వ్యక్తిని ఆ విధంగా జిగుత్సాకరంగా బూతులతో తిట్టడం అనేది అది కరెక్ట్ అంశమే కాదు. ఈ విషయంలో ఎన్టీఆర్ గారి అభిమానులు చేస్తున్న న్యాయ పోరాటం ఏదైతుందో అది ఖచ్చితంగా సమంజసం అనే చెప్పాలి. అదేవిధంగా దానికి ఈ విషయం పెద్దదవ్వక ముందుకే ఆ ఎమ్మెల్యే బయట
బయటకు వచ్చి ఎన్టీఆర్ గారి అభిమానంతో కూర్చొని మాట్లాడితే ఈ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఆయనకంత పరిచయం ఉంటే ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ కలిసి మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఈ విషయాన్ని పెద్దది చేసుకుంటూ పోతున్న కొద్దీ మధ్యలో పానకంలో పుడకలాగా గుంట నక్కలు దూరి విషయాన్ని పెద్దది చేస్తే అది ఎవరి విషయంలోనే ఈ విధంగానే జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఏదైనా అంశం బయటకు వచ్చినప్పుడు దాన్ని పెద్దది చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఫేక్ అకౌంట్లతోటి సోషల్ మీడియాలో బోర్డో బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఆలోచనతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యే అయినా ఇటు అదేవిధంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారితో కూర్చొని మాట్లాడి విషయాన్ని చక్కదిద్దే విషయం క్లోజ్ అయిపోతుంది. లేదంటే రోజా లాంటి వారు సంబంధం లేని పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారు, సంబంధం లేని లోకేష్ గారిని తీసుకొస్తారు. ఈ విషయాన్ని పెద్ద చేసే విధంగా ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టరు. దీన్ని గ్రహించి నడుచుకుంటే విషయం ఇక్కడితోటి సమాప్తం అవుతుంది, లేదంటే పెద్దదవుతుంది. ఆలోచించుకోండి. జై హింద్.